ఇక సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక దశకు చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అనంతబాబు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఆయనను రక్షించడానికి జగనన్న ఒక జగనన్నకు సంబంధించిన ఒక టీం అంటే నిజంగా చెప్పాలంటే తూర్పుగోదావరికి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేనంట. ఆయన కూడా రంగంలోకి దిగారు. అంటే ఇప్పుడు ఈయన రక్షించాలి, ఎందుకంటే అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి, అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తి అనంతబాబు. సో అనంతబాబు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇష్టమో మనం చూసాం. ఆయన హయాంలో ఈయనను అరెస్ట్ అయినప్పుడు రాచ మర్యాదలు జైల్లో, ఆ తర్వాత ఎలక్షన్స్ క్యాంపెయిన్ సమయంలో ఆయన వెళ్తుంటే ఆయన పక్కనే కూర్చోబెట్టుకోవడం, ఆయన పక్కనే వెంట తిప్పుకోవడం, అంటే ఒక డ్రైవర్ను డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిని ఎట్లా పక్కనేసుకొని తిరిగారో మనం చూసాం కదా. సో బస్సులో తిప్పడం, పాదయాత్రలో తిప్పడం, అసలు నిజంగా అంటే ఏంటంటే అప్పుడు కొద్దిమంది అధికారులను కావచ్చు, లేదంటే కొద్దిమంది సాక్షులను కావచ్చు, వాళ్ళని బెదిరించే ప్రయత్నం అది కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయనతో పాటు ఈయన తిరుగుతూ ఉంటే ఎమ్మెల్సీ, సో చూసే వాళ్ళకు కావచ్చు, అధికారులకు లేదంటే సాక్షులకు, వీళ్ళందరికీ కూడా కొంచెం భయం వేస్తుంది. అరే ముఖ్యమంత్రి దగ్గరలో ఉన్నారు, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ స్ట్రాటజీ. అందుకనే ఈయన మెంటేసుకొని తిరిగారు. ఇవన్నీ కూడా అప్పుడు జరిగిపోయిన విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏంటి, ఆ తర్వాత అరెస్ట్ కావడం, ఇవన్నీ చూసినాం కదా. సో ఇప్పుడు ఎక్కడ కూడా రాచ మర్యాదలు లేవు ఈయనకు జైల్లో. సో దానికి కూడా అప్లికేషన్లు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. జైలుకి వెళ్ళిండు, మళ్ళీ తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఈయన మళ్ళీ సాక్షులను బెదిరించడం, ఆ తర్వాత మళ్ళీ ఆ కేసులో జైల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈయనను కాపాడడానికి, ఈయనను రక్షించడానికి వైసీపీకి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఆయన కూడా రంగంలోకి దిగారట. వీళ్ళంతా జగనన్న టీమే కదా. మరి ఆయన మాజీ ఎమ్మెల్యే, వైసీపీకి సంబంధించిన వ్యక్తి అంటే జగనన్న టీమే. పరోక్షంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రక్షించే ప్రయత్నం చేసినట్టే. ఈయనను వెంటేసుకొని తిరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా ఈయనను కాపాడే ప్రయత్నం చేసినట్టే అని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే వెంటేసుకొని తిరిగింది కదా. సో ఇక్కడ ప్రజలను కావచ్చు, లేదంటే సాక్షులను, లేదంటే ఆ డ్రైవర్ కుటుంబ సభ్యులను వాళ్ళని బెదిరించే ప్రయత్నమే పరోక్షంగా. ఎందుకంటే వెంటేసుకొని తిరిగినప్పుడు అరే ముఖ్యమంత్రి గారికి అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి, ఆయనతో పెట్టుకుంటే మనకెందుకులే అని సాక్షులు భయపడతారనే ఉద్దేశంతో ఆ విధంగా చేసి ఉండొచ్చు అనేది ప్రజలు, ఆయనకు ఆ బాధితుడి కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఇది. సో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక దశకు విచారణ అయితే వచ్చింది. సాక్షులను బెదిరించి భయపెట్టినటువంటి కేసులో బెయిల్ రద్దవడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో ఒక కీలకమైనటువంటి సాక్షులను బెదిరించే చర్యలకు పాల్పడుతున్నట్టు అనంతబాబు ఈ విధంగా చేస్తున్నారనే విషయం కూడా తెలుస్తూ ఉంది. ఆయన తరపున సాక్షులను బెదిరించే పనిని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే తీసుకున్నారంట. ఈ కేసులో కీలక సాక్షిగా అనంతబాబు వినియోగించినటువంటి కారు యజమాని ఒక మహిళ ఆ కారు యజమాని అంట. సో ఆమెను కూడా ప్రలోభాలకు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో బెదిరించే ప్రయత్నం కూడా చేస్తోంది. అదేవిధంగా ఈ కేసులో మధ్యవర్తుల వాంగ్మూలం కావచ్చు, ఇవన్నీ కూడా సాక్షుల వాంగ్మూలం చాలా కీలకం. ఎందుకంటే ఏం జరిగింది, ఎప్పుడొచ్చారు, కొద్దిమంది అధికారులు కూడా, అంటే దీంట్లో పూర్తిగా 87 మంది సాక్షులుంటే దాంట్లో 50 నుంచి 79 వరకు ఉన్నటువంటి ఒక 12 మంది ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు కావచ్చు, వీఆర్ఓలు, వార్డు రెవెన్యూ కార్యదర్శులు, వీళ్ళందరూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. వాళ్ళ సాక్ష్యం కూడా చాలా కీలకం. వాళ్ళని బెదిరిస్తున్నారంట, మళ్ళొచ్చేది జగనన్న ప్రభుత్వమే, సో అప్పుడు మీ పని అవుతుంది, సో మీరు ఎక్కడున్నా కానీ ఇప్పుడు ఏమైనా మీరు వ్యతిరేకంగా అనంతబాబుకి చెప్తే కనుక మీకు ఖచ్చితంగా అప్పుడు మీకు మేమేందో చూపిస్తాం అని బెదిరిస్తున్నారంట. సో ఈ విధమైనటువంటి కార్యక్రమానికి జగనన్న టీంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే దిగారు. బెదిరిస్తున్నారు, ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇట్లా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు సంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తులను వెంటేసుకొని తిరిగితే మరి ఈ విధంగానే బెదిరిస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆయనకు శిక్షపడి పారదర్శకంగా దర్యాప్తు జరిగి ఉంటే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు అని కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏం జరగబోతోంది ఏంటి, ఇంకా కూడా ఎట్లాంటి కార్యక్రమాలకు దిగుతున్నారు ఇంతైనా కానీ, ఎందుకంటే వారికి అర్థమైపోయింది ఇక ఈ సాక్షులు వచ్చి నాకు దీనికి సంబంధించి సాక్ష్యం చెప్పేస్తే ఒక్కొక్కరిగా ఇప్పుడు దాదాపుగా 12 మంది సాక్ష్యం చెప్పారంట. సో ఇంకా చాలా స్పీడ్గానైతే కేసు జరుగుతూ ఉంది, ముందుకెళ్తూ ఉంది. సో ఖచ్చితంగా దీంట్లో ఒక కొలిక్కి వస్తే ఇంకా శాశ్వతంగా నేను జైల్లో ఉండాలి, ఎంతకైనా తెగించడానికి రెడీ అనే విధంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు కనిపిస్తోంది. ఎందుకంటే బయట ఆ విధంగా నయానో భయానో బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా కనిపిస్తోంది. ఖచ్చితంగా దీంట్లో
త్వరితగతిన పూర్తి కావాలి. దీంట్లో ఎవరైతే నిజంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఆయన ఖచ్చితంగా శిక్ష పడాలని కుటుంబ సభ్యులైతే కోరుతున్నారు. నిజంగా దీనికి సంబంధించినటువంటి చర్యలు కూడా ఖచ్చితంగా ఉండాలని కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో అయినా కానీ ఏం జరుగుతుందో ఎంతో చూడాలి. దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి ముప్పళ్ళ సుబ్బారావు గారు. వారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఈ కేసుకు సంబంధించి వాళ్ళు ఎంత బెదిరించినా, ఎంత ఇబ్బందులకు గురి చేసినా, ఏం చేసినా, ఎట్లాంటి బెదిరింపులకు దేనికి కూడా ఆయన విరవకుండా సుబ్బారావు గారు ముందుకెళ్తున్నారు. ఈ కేసులో ప్రధానంగా వారే ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నారు. తర్వాత వంశీ గారు చెప్పాల్సిన అవసరం లేదు, వారు కూడా చాలా ఫైట్ చేస్తారు, చాలా దీనికి సంబంధించి మాట్లాడారు, చాలా డిబేట్లో కూడా చర్చ దీనికి సంబంధించి మాట్లాడిన వ్యక్తి టీడీపీ పార్టీ నుంచి ఉన్నారు వంశీ గారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా సుబ్బారావు గారు, ఏంటి సార్ ఇప్పుడు ఇంకా ఆయన డిసైడ్ అయిపోయారా? ఒక మాజీ ఎమ్మెల్యే కూడా, తూర్పుగోదావరికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. జగనన్న టీం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వారికి సంబంధించిన వ్యక్తే కాబట్టి. సో ఎట్లా ఉండబోతోంది కేసు, ఎక్కడి వరకు వచ్చింది సార్? ఇక్కడ ఒకటండి సార్ అసలు